నమస్తే, నేను మీ ఈకే గిరీష్. వెల్కమ్ టు ది రాజ్ గురు. చంద్రబాబు నాయుడు సూపర్ 6కి ఉన్నటువంటి సమస్యలు, నిజంగా ప్రభుత్వం ఈ యొక్క పథకాలని సక్రమంగా నిర్వహించగలుగుతుందా అంటే దాదాపుగా చాలా కష్టం అని చెప్పే అనాలి. ఎందుకు అనంటే దీని యొక్క టోటల్ వాల్యూ 1,40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం మీద అదనపు భారంగా మారుతుంది. అందులో ప్రధానంగా తీసుకుంటే మెగా డిఎస్సిని తీసుకున్నట్లయితే కొత్తగా జాబ్లను క్రియేట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటి వల్ల ప్రత్యేకించి ఖజానాకి ఒక కొంత మేర యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా సామాజిక పెన్షన్ 4,000కు పెంపు. సామాజిక పెన్షన్లు అనేవి 4,000కు పెంచడం వల్ల దగ్గరగా ఒక 20 నుంచి 30,000 కోట్ల రూపాయల అదనపు భారం అన్నది రాష్ట్రం మీద ఏర్పడుతుంది. దీన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు, ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ప్రత్యేకంగా రాజకీయంగా రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయాన్ని సమకూరుస్తారు అన్నది కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా తీసుకున్నట్లయితే మహిళలకు ఆర్టీసీ బస్సు పథకం, ఇది కర్ణాటక మరియు తెలంగాణలో దిగ్విజయంగా లేడీస్ని అట్రాక్ట్ చేసినటువంటి పథకం. ఏది ప్రత్యేకించి ఈ యొక్క ట్రావెల్ ఫెసిలిటీ ఫర్ ద ఫీమేల్ అని అంటే ఉచిత బస్సు ప్రయోజనం అన్నది ప్రతి ఒక్కరికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయగలిగడం. అదనపుగా చెప్పాలి అని అంటే ఆర్టీసీకి భారం ఏర్పడుతుంది. అలాగే కొద్దో గొప్ప లాభం కూడా చేకూరుతుంది ఎవరికి, ఓటర్లకి. అయితే ఇది 5 నుంచి 6,000 కోట్ల రూపాయల అదనపు భారంగా రాష్ట్రానికి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి ఈ యొక్క పథకాన్ని ఎంతకాలం వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అన్నది ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్. అలాగే తీసుకున్నట్లయితే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. 3 గ్యాస్ సిలిండర్లు అని అంటే ప్రతి కుటుంబానికి మ్యాక్సిమం బిలో పావర్టీ లైన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాగ ప్రతి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నటువంటి పథకం తీసుకురావడం అన్నది ఒక సంచలనాత్మకమైంది. అంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక 3 సిలిండర్ లెక్కను తీసుకున్నాము అని అనుకున్నా కూడా దీని మీద నుంచి ఒక 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రభావం పడడానికి ఉంది. బీసీలకి 50 ఏళ్ళకే 4,000 పింఛన్, మరలా ఇంకొక 10,000 కోట్లు. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 అని చెప్పే పథకము. ఇది కూడా సుమారు ఒక 2.5 కోటి మంది జనాభా ఉన్నట్లయితే వీళ్ళందరికీ 1,500 లెక్కన వేసుకున్నారు అని అంటే 3,000 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 36,000 అడిషనల్గా ఏర్పడుతుంది. నిరుద్యోగ యువతకు 3,000 చొప్పున వృత్తి. ఇది కూడా రాష్ట్రం మీద పెనుభారం కలుగుతుంది. తల్లికి వందనం, ఇంతకుముందు అమ్మఒడి పథకమే ఇది. దీన్ని తీసుకున్నట్లయితే 15,000. ఇంత అమౌంట్ని ఎలా తీసుకురాగలుగుతారు? ఒక పక్క తీసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, వాటి యొక్క తాలూకులు చూస్తే చంద్రబాబు నాయుడికి నిజంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పెను సవాలే అవుతుంది. అలాగే ఆయన ఎంత మాస్టర్ పీస్ అయినప్పటికీ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో తనకున్నటువంటి పూర్వపు పలుకుబడిని ఉపయోగించుకొని కొత్తగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి ఇండస్ట్రీస్ తీసుకొని వస్తేనేమి, పెట్టుబడులు తీసుకొని వచ్చినా కూడా ఇది నిజంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఒకానొక మూమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా ఎటువంటి మేనిఫెస్టోని బిల్డ్ చేయకపోవడానికి గల కారణము ఖజానా అప్పటికే ఖాళీ అయిపోవటం అండ్ అప్పుల కోసం ప్రతి నెల తాకట్టు పెట్టడం, బాండ్లు తాకట్టు పెట్టడం అయితేనేమి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం అయితేనేమి, మొదలైనటువంటి వ్యవహారాల వల్ల ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కనుక మనం తీసుకున్నాము అని అంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు కర్ణాటకలో కూడా కావచ్చు, జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏర్పడటము. ఎస్పెషల్లీ కర్ణాటక లాంటి స్టేట్లో విద్యార్థులకి ఆన్సర్ షీట్స్ని వాళ్ళనే తెచ్చుకోమని చెప్పేసి అన్నారు. ఎగ్జామ్కి ఆన్సర్ షీట్స్ని వాళ్ళనే తెచ్చుకోమన్నారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ప్రభుత్వం ఎంత ఈ రాయితీల ద్వారా డబ్బంతా పోగొట్టుకొని ఫైనల్గా దివాలా తీసే పరిస్థితులకు రావడం అన్నది జరుగుతుంది. బట్ ఎనీహౌ చంద్రబాబు నాయుడు ఒక సెంట్రల్లో ఇప్పుడు స్ట్రాంగ్ గ్రిప్ను కలిగి ఉండడం వల్ల కొద్దో గొప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీలు, నిధులు సమకూరడానికి అవకాశం అయితే ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం ఈ ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే టర్మ్లో ప్రతిపక్షాలకి, అది జనసేన కావచ్చు, వైసీపీకి అయితే ప్రస్తుతానికి పుంజుకునే దానికి అవకాశం లేకపోవచ్చు, బట్ దీనిని ఉపయోగించుకొని జగన్ పుంజుకునేదానికి కొద్దిగా అయితే అవకాశం ఉంది. ఈ ఒకటి మేము చేశాము, మీరు చేయలేకపోయారు అని చెప్పడానికి ప్రజల్లోకి దీన్ని స్ట్రాంగ్గా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి ముందు నుంచే జాగ్రత్తగా ఉండాల్సింది. బట్
తనకి చావో రేవో అన్నటువంటి ఈ ఎన్నికల హడావిడిలో ఇటువంటి పథకాలు పెట్టి తను ఒక రకంగా చెప్పాలి అని అంటే సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు. బట్ దీని యొక్క ఎఫెక్టు పరిపాలన మీద కానీ అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర ఎకానమీ మీద కానీ చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలు కనిపించవచ్చు. గ్రోత్ అన్నది కనిపించకపోవచ్చు, అభివృద్ధి అన్నది కనిపించకపోవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే అక్కడ అభివృద్ధి తక్కువగా ఉంటుంది. మరలా రాష్ట్రానికి ప్రత్యేకించి ఎటువంటి అభివృద్ధి తీసుకొని రావడం అన్నది ఇక చంద్రబాబు నాయుడు యొక్క చాకచక్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ సూపర్ 6 ఆయనకి సూపర్ 6 కాదు, సూపర్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక ఇటువంటి పెను సవాళ్ళని చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్వపు అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ సవాల్ని ఎలా అధిగమిస్తారన్నదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియోను చూస్తూ ఉండండి, కామెంట్ చేయండి, మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ల రూపంలో క్వశ్చన్స్ని అడగడం వల్ల మరిన్ని మీ వీడియోలు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.